చరిత్రల నాటు భీముడు స్వయంగా ప్రతిష్ఠించిన ఈ లింగానికి చాలా ప్రత్యేకత. ఏరు వచ్చిన సమయంలో ఈ శివయ్యకు అభిషేకాలు మంచినీటితో జరిగేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏ ఒక్క దారి శివయ్య దగ్గర తాకుతుందంటేనే చాలా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు కలుగుతుందన్న విషయం అంటే ప్రతి ఒక్కటి హైదరాబాద్లో డ్రైనేజీ వాటర్ ఇందులోనే, కెమికల్ వేస్టేజ్ ఇందులోనే. మూసి నీళ్ళల్లో కెమికల్ రసాయనాలు కలిపి రావడం వల్ల చేపలు పట్టినా కూడా దొరకడం చాలా రేర్ అయింది. మళ్ళీ దొరికినా కూడా అమ్ముకోవడం మాకు చాలా నిర్ణయం అయిపోయింది. తినే పరిస్థితి లేదు. మేము చిన్నతనంలో మేము ఇలా ఈత కొట్టినాం. మేము రూపాయి వేసి మేము డైప్ కొట్టి ఆ రూపాయి అవుపించేది. మేము అవుపించి ఆ పైసలు తీసుకొచ్చుకునేది. అటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు పరిస్థితుల్లో కనీసం ఈ నీళ్ళల్లో స్నానం చేసి పక్కకు పెడితే నడవడానికే ఇబ్బందిగా ఉంది. ఈ మూసి వల్ల మేము పండించుకున్న ఒడ్లు మేము తినే పరిస్థితిలో లేవు. పండించిన ధాన్యాన్ని అగ్గోకి అమ్ముకొని, అడ్డి పౌసర్ అమ్ముకొని మేము బయట ఊర్లో పట్టి మంచినీళ్ళు ఏడైతే వండుతుందో నాగార్జున సాగర్ ఆ ఏరియాలో పోయి బియ్యం కొనుక్కోవాల్సి వస్తుంది. మా పరిస్థితి మరీ దయానీతంగా మారింది. మాకు సరిగ్గా పంటలు పండట్లేదు. అంటే ఈ తాటి చెట్టు ఎక్కడం వల్ల ఈ కళ్ళు అనేది ఒకప్పుడు నాణ్యతగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నాణ్యత అనేది కళ్ళులో లేదు. ఏదో కిలో దొరకలేదు మాకు, తినడానికి ఒక చేప దొరకలేదు. మేము బతికేది ఇదే బతుకు మాకు. మూసి పునరుజ్జీవనానికి నిన్న నాంది పలకడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అక్కడ పారుతున్నది నీళ్లు కాదు, విషపూరిత ఆనవాళ్లు. అక్కడ వీస్తున్నది స్వచ్ఛమైన గాలి కాదు, భరించలేని దుర్గంధం. చెట్టు, చలమ, మట్టి, మనిషి, పశువు, పక్షి, సమస్త ప్రకృతి జీవించమైంది. అందుకే శివయ్య సాక్షిగా మూసి ప్రక్షాళనకు సంకల్పం తీసుకున్నా అని రేవంత్ రెడ్డి అన్నారు. పోటుల ఆకలిడారిలో చూడన నీ కలకై, చూడన నీ కలకై.